కోనార్క్ వచ్చాము. నిన్న నేను 2-3 షార్ట్లు పెట్టినప్పుడు చాలామంది అడిగారు. ఇప్పుడు మేము ఉన్నది కోనార్క్లో వైల్డ్ డ్యూన్స్ రిసార్ట్స్ అనమాట. బాగుందండి, అంటే నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టుంది. పర్ డేకి 8,500 రూపీస్ విత్ ట్యాక్స్ అంటే 9,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీకు నిన్న రూమ్ చూపించాను కదా, ఆ రూమ్ మేము తీసుకున్నామన్నమాట. బాగుంది. ఒకసారి మీకు రిసార్ట్స్ చూపించమంటే చూపిస్తాను రండి. ఇది రిసెప్షన్, లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది. మేము కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం, ఎవరు రిఫరెన్స్ ఇవ్వలేదు. జస్ట్ మా జేసీ ఉన్నారు కదా, ఆన్లైన్లో చెక్ చేసి రూమ్స్ అవన్నీ బాగా కనిపిస్తున్నాయని చెప్పేసి బుక్ చేస్తే ఇక్కడికి వచ్చాక మాకు నచ్చింది. నిన్నంతా వర్షం ఉంది, ఈరోజు అయితే ఏం వర్షం లేదు. చూడండి ఎంత బాగుందో. మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. సపరేట్గా మనకి ఇలా కాటేజెస్ లాగా ఇస్తున్నారు. మేము తీసుకున్నది కాటేజ్, మీరు చూసారు కదా, మొత్తం కంప్లీట్ వ్యూ మీకు వీడియోలో కనిపిస్తుంది అదనమాట. బాత్రూమ్స్ అయితే ఒక పెద్ద రూమ్ ఉన్నట్టుంది, టబ్ ఉంది. హనీమూన్ కపుల్కి చాలా బాగుంటుంది. అండ్ ఫ్యామిలీతో వస్తే కనుక బాగుంటుందండి, పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. ఇట్రండి. వేడివేడిగా పూరీలు వచ్చాయంట. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వీడియో తీసుకుందాం రండి. బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ పెట్టారు, బాయిల్డ్ ఎగ్స్, సాంబార్, ఇదేంటి ఆలు ఇంకా బఠానీ సబ్జీ, బీట్రూట్ ఉప్మా. ఇదే కొంచెం నేను ఎలాగో ట్రై చేయాలి, టేస్ట్ అయితే మా హస్బెండ్ బాగుంది అని అన్నాడు. ఇడ్లీలో మొత్తం రవ్వనే ఉందండి, మినప్పప్పు లేదు. యశు నీకు కూడా పెడుతున్న ప్లేట్లో ఒక ఇడ్లీ, పూరి అక్కడ ఉందా, ఫస్ట్ పూరి తిందాం అయితే. రా పాప, పూరి సబ్జీ తీసుకొస్తాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇడ్లీ అండ్ టమాటో చట్నీ బాగుంది. పూరి కొంచెం ఆయిలీ ఉంది, నేను ఎక్కువ తినలేకపోయాను. పూరి ఇడ్లీ అయితే బాగుంది. అండ్ ఇంకొకటి ఏముంది యచ్చు, ఉప్మా టేస్ట్ కూడా బాగానే ఉంది. రండి. సో ఇలా కాటేజెస్ ఉన్నాయి అండ్ మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. మేము వచ్చిన టైంలో వర్షం ఉంది కాబట్టి బయట ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాం, కానీ బయట పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మీకు కావాలి అంటే డిన్నర్ ఇక్కడ సైడ్ కూడా సర్వ్ చేస్తారంట, రండి చూపిస్తా. కంప్లీట్ ఫ్యామిలీ అలా వస్తే ఇక్కడ డిన్నర్ సర్వ్ చేస్తారంట, అంటే క్యాండిల్ లైట్ డిన్నర్ అలా పెట్టాలి అంటే పెడతారంట. ఎక్కువ బంతిపూలు పెట్టారు ఇక్కడ. అండ్ వినాయకుడు, ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. మేము వైజాగ్ వచ్చి మేము కార్లో వచ్చాము కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది, అంటే 20 అవర్స్ డ్రైవ్. మేము ముగ్గురం, నేను జేసీ రాజేష్ ముగ్గురం డ్రైవ్ చేస్తాం. 4 అవర్స్ అట్లా డ్రైవ్ చేస్తున్నాం. ఈజీ అయింది. చాలామంది యశు ఎందుకు డ్రైవ్ చేయట్లేదు అని అడుగుతున్నారు. యశు కాలనీలో చాలా బాగా డ్రైవ్ చేస్తుంది, కానీ ఇట్లా లాంగ్ వచ్చినప్పుడు ఎందుకో తను ప్రిఫర్ చేయదు. మేము కూడా భయపడతాం కొంచెం. అండ్ వీడియోలు తీయాలి కాబట్టి యశు డ్రైవ్ చేస్తే కష్టం. సో ఇటు సైడ్ కాటేజెస్ ఉన్నాయి, మీరు ఆన్లైన్లో చూసి బుక్ చేసుకోవచ్చు. ఎస్, కొంచెం ఎక్స్పెన్సివ్, 9,000 పడుతుంది. మేము 2 కాటేజెస్ తీసుకున్నాం సపరేట్ ఫ్యామిలీస్కి. మీరు కావాలంటే ఇద్దరు పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే ఓకే, లేదా కాటేజ్లో ముగ్గురిని అలో చేస్తాడు. ఇన్ కేస్ ఎక్స్ట్రా ఎవరైనా వస్తే ఎక్స్ట్రా బెడ్కి ఛార్జ్ చేస్తారు. ఎంత చేస్తారు యశు? 500 ప్లస్ 1000 సంథింగ్. 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. రండి, ఎంత ఇలా ఉంది. ఫొటోస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మంచిగా శారీ వేసుకొని, మార్నింగ్ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ ఇట్లా చెట్లకి మంచిగా పెయింట్ చేశారు, కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు ఇట్లా. సో బాగుంది ఇదన్నమాట. అండ్ నిన్న పూరి జగన్నాథ్లో మేము ఉన్న హోటల్ అంత బాగాలేదండి, అందుకే నేను సజెస్ట్ చేయలేదు. హోటల్ చూడడానికి వ్యూ అంత బాగుంది, కానీ లోపల
అసలు బాగాలేదు, నీట్గా లేదు. అండ్ కాఫీ బాగాలేదు, టీ కూడా బాగాలేదు. బట్ అవుట్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. రేట్ ఎంత తీసుకున్నారో నాకు తెలీదు. చాలామంది మీరు పూరి జగన్నాథ్లో ఎక్కడున్నారు సజెస్ట్ చేయండి అన్నారు. నాట్ గుడ్. ఇంకా మంచి ప్లేసెస్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమైనా ఉంటే చెప్తాను. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. సో కొంతమంది మీరు అన్ని ఎక్స్పెన్సివ్వే చెప్తారు, బడ్జెట్లో చెప్పరు అంటే మేము వెళ్ళేది, మేము ఉండేది, మేము తిరిగేది నేను మీకు సజెస్ట్ చేయగలనండి. వేరే అయితే నాకు తెలియదు కదా. ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళు ఎక్కడ బుక్ చేస్తారో నేను ఎక్కడికి వస్తానో మీకు ఏం కనిపిస్తుందో అదే నేను చెప్తాను. మిగతా అయితే నాకు తెలీదు. సో ఎక్స్పెన్సివ్ అంటే మేము వెళ్ళేదానికే నేను మీకు చెప్తున్నాను. అయితే పూరీలో ఉండేదానికన్నా మీరు కోనార్క్ వచ్చేసి కోనార్క్లో స్టే చేసి ఇక్కడ నుండి పూరీకి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. చాలామంది అదే చేస్తారంట. సో ఇలా అనమాట. ఇది మా రిసార్ట్స్ లోపల రూమ్స్ అవి చూసారు కదా. ఇదంతా బాగుంది. మేమైతే మంచి టైంని స్పెండ్ చేసాం. మార్నింగ్ బీచ్కి వెళ్ళాము. బీచ్ వ్యూ అయితే అసలు ఎంత బాగుందో ఒకసారి ఆ విజువల్స్ కూడా వేస్తాను చూడండి. అక్కడ అసలు మేము వీడియో తీసుకుందాం అనుకున్నాం కానీ అదంతా చూసి మేము స్పెండ్ చేసే ఆ క్వాలిటీ టైంలో వీడియోస్ అవన్నీ ఎందుకు అని చెప్పేసి మర్చిపోయాం లిటరల్లీ. కానీ ఇక్కడైతే చాలా బాగుంది. పిల్లలతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్న వీడియో మీ అందరికీ చూపిద్దాము అని చెప్పేసి వీడియో తీసామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మీరు ఇక్కడికి కోనార్క్ వచ్చి కొంచెం బడ్జెట్లో రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ స్టే బాగుంటుందంటే మీరు సజెస్ట్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. నాకు తెలిసి ఇది ఒక్కటే హోటల్ మేము ఇక్కడికి వచ్చాం. బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా పిల్లలతో రావాలనుకుంటున్నాం. అండ్ షార్ట్స్లో చాలామంది మీరు పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లరు, మీరే తిరుగుతున్నారు అంటే పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రిప్స్ ప్లాన్ చేస్తామండి. పిల్లలు రావడానికి ముందు ఫస్ట్ మేము చూసుకొని వాళ్ళకి ఏది కంఫర్టబుల్ ఉంటుందో అంతా సెట్ చేసిన తర్వాతనే పిల్లల్ని తీసుకొస్తాం అనమాట. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ఎండ్కి విత్ కిడ్స్తో మాది ట్రిప్ ఉంటుంది. సంక్రాంతి ట్రిప్ ఉంటుంది, సమ్మర్లో ట్రిప్ ఉంటుంది. వాళ్ళు కూడా హాలిడేస్ చూసుకున్నప్పుడే, హాలిడేస్ ఉన్నప్పుడే వస్తారు. ఒక్కరోజు డుమ్మా మేము కొట్టమన్నా కూడా గుడ్ లక్ ఏంటి అంటే మా పిల్లలు అసలు డుమ్మా కొట్టరు. అండ్ మేము ట్రిప్కి వచ్చినప్పుడు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఈ టైం మనకు అవసరం. మనం ఇంత కష్టపడి వర్క్ చేసుకుంటాము. పిల్లల్ని సమ్టైమ్స్ పేరెంట్స్ దగ్గర ఉంచి వైఫ్ అండ్ హస్బెండ్ రిలాక్సేషన్ కావాలండి. ఇలా ట్రిప్స్కి రండి, అవే మన మెమరీస్. నేను యశు, జేసీ, రాజేష్ ఇలా వస్తాం, ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా మీకంటూ టైం తీసుకోండి అండ్ కిడ్స్కి ఇవ్వాల్సిన టైం ఇవ్వండి. ఏమో అంటే అందరి గురించి నాకు తెలీదు, మేము అలా స్పెండ్ చేస్తాం. మా ఫ్యామిలీ అయితే అలా ఉంది. ఇవి మా ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ మా ట్రిప్ మొత్తం ఓవరాల్గా మాకు ఈ ట్రిప్ అంటే హైదరాబాద్ టు వైజాగ్, వైజాగ్ నుండి పూరి, పూరి నుండి కోనార్క్, ఇదంతా మాకు ఆల్మోస్ట్ ఒక 70,000 to 80,000 అయితే మాకు అయిందండి. నలుగురికి పెట్రోల్ అండ్ రూమ్స్, ఫుడ్ అవన్నీ కలిపి. యాజ్ ఆఫ్ నౌ మొత్తం బడ్జెట్ ఎంత అయిందో తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి చెప్తాను. ఈ రిసార్ట్స్ అయితే బాగుంది. చలో మరి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.